కొండారెడ్డి బురుజు సాక్షిగా ఇద్దరు నాయకులు సై అంటున్నారు. నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం రా అంటున్నారు. ఒకరు దశాబ్దాల రాజకీయాలు చూసిన నాయకుడైతే మరొకరు డాక్టర్గా ప్రజల్లో పేరు తెచ్చుకొని తొలిసారి ఎన్నికల రణరంగంలో తలపడుతున్నారు. మరి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరి బలమేంటి, ఎవరి బలహీనతలేంటి? కర్నూలు పార్లమెంటు స్థానంపై సెగ్మెంట్ స్పెషల్లో చూద్దాం. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని, రాయలసీమ ముఖద్వారం, రతనాలను రాసులుగా పోసి అమ్మిన నేల, ఫ్యాక్షన్ రాజకీయంతో అట్టుడికిన జిల్లా ఇప్పుడు ఎన్నికల వేడితో సలసలా కాగుతోంది. కొండారెడ్డి బురుజు సాక్షిగా రసవత్తర రాజకీయానికి వేదికైంది కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం. ఒకరేమో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, మరొకరు ప్రజల నాడి చూసి వైద్యం చేసే డాక్టర్. దశాబ్దాలుగా జిల్లాలో తిరుగులేని రాజకీయ కుటుంబం ఒకరిదైతే మరొకరిది తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అనుభవం. టీడీపీ వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది ఒకనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కందినవోలు అంటే కర్నూలు లోక్సభ స్థానం. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఘోర పరాజయం చవిచూసిన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఈసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా చేనేత వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్ను తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది వైసీపీ. కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 12 సార్లు కాంగ్రెస్ పార్టీనే విజయ పతాకం ఎగరేసింది. అందులోనూ కోట్ల కుటుంబం 10 సార్లు గెలిచిందంటే కర్నూలు జిల్లాలో ఆ కుటుంబానికి ఉన్న పట్టేంటో తెలుస్తోంది. టీడీపీ 2 సార్లు, ప్రజా సోషలిస్టు పార్టీ 1 సారి, స్వతంత్ర పార్టీ వైసీపీ చెరొకసారి గెలిచాయి. గత ఎన్నికల్లో వాల్మీకి వర్గానికి చెందిన బీటీ నాయుడు, చేనేత వర్గానికి చెందిన బుట్టా రేణుక చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె టీడీపీలోకి వచ్చారు. కర్నూలు లోక్సభ టికెట్ ఆమెకేనని అంతా భావించారు. చివరి నిమిషంలో కోట్ల కుటుంబం టీడీపీలో చేరడంతో అధినేత చంద్రబాబు ఆయనకే టికెట్ ఖాయం చేశారు. అలకబూనిన బుట్టా రేణుక తిరిగి వైసీపీ గూటికే వెళ్ళిపోయారు. ఈసారి కూడా వైసీపీ చేనేత వర్గానికే చెందిన సంజీవ్ కుమార్ను బరిలోకి దించింది. కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మార్చింది. కేఈ కోట్ల కుటుంబం చేతులు కలవడం, జిల్లాలో కేఈ కోట్ల కుటుంబాల మధ్య 65 ఏళ్లకు పైగా రాజకీయ వైరం ఉంది. సీఎం చంద్రబాబు జోక్యంతో 2 కుటుంబాలు ఒకటయ్యాయి. నేతలు ఒకే వాహనంపై ప్రచారం చేస్తూ ఉండడం కర్నూలు రాజకీయ చరిత్రలో సరికొత్త దృశ్యం. లోక్సభ స్థానం పరిధిలో అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్న వాల్మీకులు, చేనేతలు, యాదవులు తమ వైపేనని టీడీపీ లెక్కలేస్తుంటే ముస్లిం మైనారిటీలు, ఎస్సీలు, రెడ్లలో ఎక్కువ ఓట్లు తనకేనని అంచనా వేస్తోంది వైసీపీ. కర్నూలు లోక్సభ పరిధిలో సామాజిక సమీకరణాలు ఒక్కసారి చూద్దాం. మొత్తం ఓటర్లు 14,22,722. వాల్మీకులు 4,50,000 మంది, కురుబులు, యాదవులు 2,50,000, ఎస్సీలు 2,25,000, ముస్లింలు 1,75,000, చేనేత కార్మికులు 75,000, ఆర్యవైశ్యులు 55,000, రెడ్డిలు 45,000, కుమ్మరి, కమ్మరి, వడ్రంగులు 35,000, ఇక ఇతరులు 85,000. ఇక అభ్యర్థుల బలాబలాల విషయానికి వద్దాం. ముందుగా తెలుగుదేశం అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బలాలు: కర్నూలు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని పట్టున్న కుటుంబం, అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవం, కుటుంబ నేపథ్యం, దశాబ్దాల రాజకీయ వైరం ఉన్న కేఈ కుటుంబంతో సఖ్యత, అలాగే అభివృద్ధి సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని నమ్మకం. ఇక బలహీనతల విషయానికి వస్తే కింది స్థాయిలో కోట్ల కేఈ వర్గాలు పెద్దగా కలవకపోవడం, టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఉండడం ప్రతికూలాంశాలుగా ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ బలాబలాలు ఒకసారి చూద్దాం. డాక్టర్గా ప్రజల్లో గుర్తింపు ఉండడం, చేనేత వర్గం నుంచి రావడం, వైసీపీ గత ఎన్నికల్లో ఇక్కడ గెలవడం. ఇక బలహీనతల విషయానికి వస్తే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం, రాజకీయ అనుభవం లేకపోవడం, వైసీపీ అసమ్మతివాదులతో గొడవ, ఇవన్నీ కూడా ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి. కొండారెడ్డి బురుజు సాక్షిగా ఇది కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిస్థితి.